మీరు సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అప్పులతో, రోగాలతో, నానావిధ కష్టాలతో వచ్చి ఉండొచ్చు. ఏవేవో ప్రార్థనా రిక్వెస్ట్లు మీకు ఉండి ఉండవచ్చు. కానీ నేను చెప్పే ఒక్కటే మాటతో వాటన్నిటిని మీరు విడిచిపెట్టండి. దేవుడు నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. నంబర్ 1, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు. నిన్నెంతో ప్రేమించాడు కాబట్టే నువ్వంటూ ఉనికిలోకి వచ్చావు. నువ్వంటూ కావాలి అని దేవుడు అనుకున్నాడు కాబట్టే నీ తల్లి గర్భాన నువ్వు జన్మించావు. దేవుడు నువ్వు కావాలి అనుకొని ఉండకపోతే అసలు నీకు జన్మే లేదు. నీకంటూ జన్మ వచ్చింది అంటే దేవుడు నువ్వు అనేదానివి ఒకదానివి, నువ్వు అనేవాడివి ఒకడివి కావాలని ఆయన కోరుకున్నాడు గనుక నీకు ఉనికి వచ్చింది, నీకు జన్మ అనేది వచ్చింది. అంటే అసలు నువ్వు అనేవాడివి ఉనికిలో లేనప్పుడే నిన్ను చూశాడు, అప్పుడే నిన్ను ప్రేమించాడు, ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి నిన్ను పుట్టించాడు. అంటే నువ్వు పుట్టక ముందే నిన్ను ప్రేమించాడంటే నమ్మగలవా? కాబట్టే కదండి నిన్ను పుట్టించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనేవాడివి ఒకడివి కావాలని ఆయన అనుకోకపోతే నీకు ఉనికి ఉందా? ఏంది చెప్పరు? మరి లేదనరే? మీరు చెప్పండి అమ్మా బంగారు తల్లులు. అంతే, ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు. కొంతమంది మాటలు చెబుతారు, నిన్ను అంత ప్రేమిస్తున్నాను, ఎంత ప్రేమిస్తున్నాను, నీ కోసం చచ్చిపోతాను అని. కానీ ఇక్కడ నీ ప్రేమికుడు, నీ ప్రభు, నిన్ను ప్రేమించే నీ కన్న తండ్రి నీ కోసం ఆల్రెడీ చచ్చి తిరిగి లేచి చూపించాడు. ఎవరెవరో మాటలు చెప్తారు, కానీ ఇక్కడ చచ్చి తిరిగి లేచి చూపించినటువంటి ప్రేమమూర్తి ఉన్నాడు ఇక్కడ, ఆయన ప్రభు. మొన్న పావన్ రాజు ఒక అంశం మాట్లాడుతూ కొన్ని మంచి విషయాలు ప్రస్తావించాడు. ఒక ఏశావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే, వినండి బాగా, దేవుడు అంతసేటు ప్రేమిస్తే నా బతుకు ఎందుకు ఇంత దరిద్రంగా తయారైంది, నాకు ఈ బాధలేంది, నాకు ఈ కష్టాలేంది, నాకు ఈ కన్నీళ్ళేంది, నా ప్రయత్నాల్లో విఫలత ఏంది, నాకు ఎదురు దెబ్బలేంది, ఈ బికారి జీవితం ఏంది అనే ప్రశ్న నీకు ఉండొచ్చు. దానికి నా సమాధానం, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు గనుకనే కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో గుండా దేవుడు తీసుకెళ్తున్నాడు. అదే చెప్తున్నాను నేను. మనందరినీ దేవుడు ప్రత్యేకంగా చెక్కుకుంటున్నాడు, సిద్ధపరుచుకుంటున్నాడు. ఎందుకంటే ముందే చెప్పాను, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించకపోతే నీ లైఫ్ ఇంకో టైపులో ఉంటుంది. నీకు ఎలాంటి చెక్కడాలు ఉండవు, నీకు ఎలాంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండవు, ఎలాంటి ఒత్తిళ్ళు, ఒడిదుడుకులు ఉండవు ఆయన నిన్ను ప్రేమించకపోతే. ఎందుకంటే వదిలేసేస్తాడు. వదిలేసినప్పుడు అడ్డదిడ్డంగా బతికి ఎట్టెట్నో ఏదేదో పొందేసుకొని చివరికి చచ్చి నరకానికి పోతావు. చెప్పు, ఎక్కడికి పోతావు? చచ్చి. భూమి మీద లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తావు, అడ్డదిడ్డంగా బతుకుతావు, అన్నీ అందుతాయి, అనుభవిస్తావు, చచ్చి నరకానికి పోతావు. నిన్ను దేవుడు నరకానికి అప్పచెప్పాలి అని నిన్ను ద్వేషించినట్టయితే నీకు ఎలాంటి చెక్కడాలు ఉండవు, ఎలాంటి ఒత్తిళ్ళు ఉండవు, ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు, ఎలాంటి శోధనలు ఉండవు, ఎలాంటి కష్టాలు ఉండవు. సొదొమ గొమొర్రా వాళ్ళు ఎలాగైతే బలిసి విచ్చలవిడిగా బాగా తిని బలిసి ముసలోళ్ళు మొదలుకొని పిల్లల వరకు అందరూ విచ్చలవిడిగా ఊరేగారో అట్టుంటుంది లైఫ్. కొంతమంది సోదోళ్ళు ఉన్నారు, నాకు అలాంటి జీవితం కావాలని కోరుకునేవాళ్ళు. అలాంటి జీవితాన్ని నీకు ఇచ్చాడంటే నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే. నిన్నంటూ దేవుడు తీసుకొచ్చి కొన్ని ఒత్తిళ్లలో గుండా తీసుకెళ్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నీ లైఫ్, నీ ఫ్యూచర్ బెస్ట్గా ఉండాలని దేవుడు డిజైన్ చేశాడు. అర్థమైందా? నీ ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను ముళ్ళ బాటలో గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు. మల్లె పూల బాటలో కాదు, కాళ్ళ కింద చల్లగా సువాసనగా మెత్తగా ఉండటానికి. మల్లెపూలు కాదు, ముళ్ళ బాటలో గుండా తీసుకెళ్తాడు. అబ్బో నడవలేకపోతున్నానయ్యా అంటే ఆయన అరచేతులు అడ్డం పెడతాడు అవసరమైతే.
నేను నడిచాను, నువ్వు నడు అంటాడు. ఏం ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నాకు ఈ ఎగసాట్లేంది, ఈ బాధలేంది, ఈ ద్వేషాలేంది, ఈ పరిస్థితులేంది అంటే దేవుడు చెప్పే సమాధానం ఒకటే. ఏశావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే యాకోబు అనేవాడు ఇశ్రాయేలుగా మారే ఛాన్సే లేదు. ఫరో అనేవాడు మోషే లైఫ్లో లేకపోతే మోషే అనేవాడి చరిత్ర మనకు తెలిసేదే కాదు. స్తోత్రం. ఏమంటారు? మనందరి జీవితాల్లో దేవుడు అనుమతించిన ఏశావు లాంటి వ్యక్తులు లేదా పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు మనకి కీడు తలపెట్టేవాళ్ళు. ఈ పరిస్థితులు మనకి ఇబ్బంది తలపెట్టాయి, ఇవి మనల్ని గాయపరిచాయి. అయినా దేవుడు అనుమతించాడు. ఎందుకంటే యాకోబుగా ఉన్న నిన్ను, స్థిరము లేని వ్యక్తిగా ఉన్న నిన్ను ఇశ్రాయేలుగా మార్చాలని దేవుడు డిసైడ్ చేశాడు. చెప్పండి, దేవుడి చేతుల్లో చెక్కబట్టం మీకు ఇష్టమా? లేకపోతే అలాంటి ఏం వద్దు, నాకు లోకస్తులు బతికిన బతుకు కావాలి, నాకు అన్ని విషయాల్లో ఎంజాయ్ కావాలని అంటావా? చెప్పు, ఇప్పుడే చేస్తాను నీ కోసం ప్రార్థన, ఆ లైఫే నీకు రావాలని. లోకస్తుల్లాగా నాకు ఎంజాయ్ లైఫ్ కావాలి అంటావా? అట్లయితే సొదొమ గొమొర్రా వాళ్ళ అభిషేకం నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తారు. సొదొమ గొమొర్రా వాళ్ళ అభిషేకం నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తారు. వాళ్ళ అభిషేకం వచ్చిందంటే వాళ్ళకు వచ్చినట్టు సమృద్ధి వచ్చింది, వాళ్ళకు వచ్చినట్టు నడమంత్రం విడివేలం కూడా వస్తాయి. చెప్పు మరి, పోదు కానీ పాతాళానికి కావాలా? లేకపోతే ప్రేమ కలిగిన దేవుని చేతుల్లో ఒక శిల్పం వల్ల చెక్కబడతావా? చెప్పు, కరెక్ట్గా చెప్పు, నా గట్టిగా చెప్పు. చెక్కబడాలా? అట్లయితే ఒత్తిళ్ళు ఉంటాయి. నాకేంది అన్న ప్రశ్న వేయొద్దు. అట్లయితే ప్రయాణంలో ఒత్తిళ్ళు ఉంటాయి. అయితే ఒకటి, నిన్ను సావనివ్వడు, నిన్ను నాశనం కానివ్వడు. ఖచ్చితంగా నీకు సిద్ధపరిచిన గమ్యానికి నిన్ను చేర్చుకుంటాడు. అది నమ్మాలి. విశ్వాసం అంటే కళ్ళ ముందు ఉన్నదాన్ని చూసి నమ్మటం కాదు. అది నమ్మకం అనిపించుకోదు, విశ్వాసం అనిపించుకోదు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అదృశ్యములో ఉన్నదాన్ని విశ్వాస నేత్రాలతో చూచి దేవుని వైపు సాగిపోవటమే విశ్వాసం అంటే. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా నేనేమి పూల పల్లకిలో రాలా. మాటలు పడటం నాకు తెలుసు, తిట్లు తినటం నాకు తెలుసు, ఘోరమైన దూషణ పొందటం నాకు తెలుసు, వస్త్రహీనత నాకు తెలుసు, ఆకలి బాధ నాకు తెలుసు, పస్తులు ఉండటం అంటే ఏంటో నాకు తెలుసు, వ్యాధి తీవ్రత ఏంటో నాకు తెలుసు. అన్ని రకాల అనుభవాలన్నిటినీ రుచి చూపించి ఆ చేదైన అనుభవాల్లో గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు, ఆ చేదైన అనుభవాల్లో గుండా దేవుడు నడిపిస్తున్నప్పుడు ఇంకా లేదురా జీవితం, ఇక బాగుపడను నేను, నా బతుకింతే, నా చరిత్రింతే అని ఘోరాతి ఘోరంగా ఏడ్చుకున్న రోజులు నాకు తెలుసు. కానీ సుదూర భవిష్యత్తులో ఆయన పనిముట్టుగా, ఆయన చేతి పాత్రగా నన్ను వాడుకుంటాడన్న ఊహైనా ఊహించలేదు నేను. ఆయన ఒక శిల్పి అయి ఒక శిల్పం వల్ల నన్ను చెక్కుతున్నాడని గ్రహించలేకపోయాను. ఆ సణిగాను, గొణిగాను, చంపరాదా అని దేవునికి ఎన్నోసార్లు చెప్పుకున్నాను. ఎందుకే నన్ను బతకనిచ్చావు నువ్వు, నాకైనా ఏం చేస్తే నేను నరకానికి పోతానంటావు. అలాగా మరి నన్ను చంపొచ్చుగా, మరి నువ్వు ఎందుకు నన్ను బతకనీయటం, నాకు ఎందుకు దుర్భరం, ఎందుకు ఈ జీవితం, అలాగే నా ప్రాణం నేను తీసుకుని నరకానికి పోతావురా నువ్వు అంటావు. మరి నేను నరకానికి పోకుండా మరి నా ప్రాణం ఎట్టబోయిద్ది? నువ్వు తీసుకో, ఏంది నాకు ఈ జీవితం అది తెలియక పిల్ల చేష్టలో. కానీ నాకు తెలియదు పాత్రని సారె మీద ఉంచాడని, కానీ నాకు తెలియదు. కానీ తర్వాత నాకు అర్థమైంది, ఇప్పుడు ఇంకా బాగా తేటగా అర్థమైంది. ఇప్పుడు ఆనాటి నా మాటలను బట్టి నవ్వుకొని సారీ చెప్పడం తప్ప ఏమనుకోకయ్యా, పిచ్చి మాటలు మాట్లాడాను సోది ఉన్నప్పుడు అని అట్లా అనుకోవటం తప్ప ఇప్పుడు చేసేది ఏం లేదు. ఎందుకు? ఈ అనుభవాన్ని ఆనాడు నేను చూడలా. ఎవరు చూశారు? పెద్దగా చెప్పండి. చూశాడు. మరి నాకు తెలీదు. మరి చివరికి నాకు అన్యాయం చేశాడా? ఆ అనుభవాలే పాటలు, మాటలు ఆయన ఇచ్చినాయి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు,
శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు, కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. మావయ్య గారి దగ్గర నుంచి పారిపోయి వస్తున్నాడు యాకోబు. భార్యల్ని పిల్లల్ని మందల్ని తీసుకొని పారిపోయి వస్తుంటే యాకోబు, లాబాను కడుపులో మండింది మావకి. నమ్మకంగా వీడు మొత్తం సామానంతా వేసుకొని పోతున్నాడు, గొర్రెలన్నింటినీ వేసుకొని పోతున్నాడు. గొర్రెలేమో లాబాను సొమ్మేం కాదు, యాకోబు జీతం. అయినా సరే యాకోబును దోచుకోవాలని, యాకోబుని చంపాలని కక్షబూనిన వాడే బయలుదేరాడండి మంది మార్బలాన్ని వేసుకొని లాబాను. ఇట్లా లాబాను తరుముతాడని తెలిసి యాకోబుకి. చూసావా దేవుడు ఏం చేస్తున్నాడో చూడు. యాకోబుకి ఏం చెప్పలా, యాకోబుతో ఏం మాట్లాడలా, యాకోబుని భయంలోనే ఉంచాడు. వినో వినో వినో, యాకోబుని భయంలోనే వణికేటట్టే ఉంచాడు, సమస్యలో ఉన్నట్టుగానే ఉంచాడు. యాకోబుని దెబ్బతీయాలనుకున్న లాబానుతో మాట్లాడుతున్నాడు. బాగా సమీపానికి వెళ్ళాడు. యాకోబు సమీపానికి ఎంత కక్ష పూనాడంటే యాకోబును చీల్చి చెండాలన్నంత కోపం వచ్చింది. చీల్చి చెండాడాలి దుర్మార్గుణ్ణి, నా మందంతా తీసుకొని పోతున్నాడు, నా పిల్లల్ని తీసుకొని పోతున్నాడని. అంత కోపంతో బయలుదేరాడు కనుకనే దేవుడు మాట్లాడాడు లాబానుతో. ఏమన్నా తెలుసా? యాకోబును సమీపించి మంచియే గాని చెడ్డయే గాని నీవు పలకకు సుమి. యాకోబుకి ఏమైనా కీడు తలపెట్టినా, కనీసం నోరు జారి ఎగస్ట్రాగా ఒక మాట మాట్లాడినా నువ్వు ఇంటికి చేరవు. ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుని వార్నింగ్ అంటే ఏంది? అయిపోతావని అర్థం, చెప్పకనే చెప్పినట్టు. మళ్ళీ ఈ సంగతి యాకోబుకు తెలియదు, ఆ లాబానే చెప్పాడు. నీ పని చేద్దామని వచ్చినా కానీ అల్లుడు, నిన్ను మట్టిలో పెడదామని వచ్చా కానీ పితరుల దేవుడైన యెహోవా నాతో మాట్లాడాడు. నీ దేవుడైన యెహోవా నాతో మాట్లాడాడు. యాకోబుతో మంచియే గాని చెడ్డయే గాని నీవు పలకవద్దని నాతో మాట్లాడాడు. బతికిపోయావు. పోయి ఏమన్నాడో తెలుసా? వాస్తవంగా సాగుగొట్టాలని బయలుదేరినోడు దేవుడు వార్నింగ్ ఇచ్చేసరికి, అల్లుడు ఏమిటి ఈ ప్రయాణం, ఈ ఆకస్మిక ప్రయాణం? ఒక్క మాట నాకు చెబితే తంబూరాలతో, నాట్యంతో, సంభ్రమాశ్చర్యాలతో నేను నిన్ను సాగనంపుదునే. ఒట్టిదే సాగు చేసేవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత లైన్లోకి వచ్చింది బండి. మన శత్రువులతో దేవుడు ఒక పక్క మాట్లాడుతూనే ఉంటాడు, మనకు మాత్రం భయం కల్పిస్తూనే ఉంటాడు. మనకేమో వాళ్ళు వచ్చి ఆడ మీద పడతారు అన్నట్టు చూపిస్తాడు. మన వాళ్ళకి ఇవ్వాల్సిన వార్నింగ్ వాళ్ళకి ఇస్తాడు, మనల్ని గద్దించినప్పుడల్లా వాళ్ళకి బగులుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి? మళ్ళీ వాళ్ళతో మాట్లాడినట్టు నీకు తెలియదు. మళ్ళీ అర్థమైందా? వాడికి ఇచ్చేది వాడికి ఇస్తాడు. ఇటుపక్క ఇప్పుడు లాభాంది అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ వేసావు. నా జ్యేష్ఠత్వ హక్కు కొట్టేశాడు, అలాగే నాకు రావాల్సిన దీవెనలు కూడా నా గెటప్పులో పోయి మా నాన్న కళ్ళు లేనివాడిని మోసం చేసి నా దీవెనలు కొట్టేశాడు. యాకోబు గాడిని బతకనీయకూడదు, వాడిని చంపాలని మా నాన్న ముసలోడు అయిపోయాడు. ఈ ముసలోడు కన్ను మూసిన తర్వాత వాడిని కూడా గాజేస్తానని శపథం చేశాడు. వేశావు. మా నాన్న చచ్చిపోయినాక మా తమ్ముడిని కూడా చంపుతాను నేనని శపథం చేశాడు. వేసావు. వేసావా ఏడిచావా? వేసావు. వేసావు. శపథం చేస్తే దేవుడు అన్నాడు ఏడిచావని. ఎవడురా నువ్వు?
నా అనుమతి లేకుండా యాకోబును ముడతావా? ముట్టు చూద్దాం అనుకొని ఉన్నాడు దేవుడు కూడా. అప్పుడు ఎబ్బోకు రేవు దాటిచ్చాడండి అందరినీ. ఎందుకు దాటిచ్చాడో తెలుసా? మామను తప్పించుకున్నాను అనుకుంటే ఇప్పుడు అన్న చంపుతాడేమో అని భయం. ఆల్రెడీ వాళ్ళ అమ్మ చెప్పనే చెప్పింది, అరే మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నిన్ను చంపుతామని. వాడి కోపాన్ని వాయిదా వేసుకున్నాడు, అంటే పగబట్టాడు మీ అన్న. మీ నాన్న చనిపోయిన తర్వాత నిన్ను చంపాలని ప్రతిజ్ఞ చేశాడు రా. వాడు చేస్తాడు, అంత పని చేస్తాడు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటే. అప్పుడు లాభాన్ దగ్గరికి పారిపోయాడు. అప్పుడు ఒంటరిగా పోయినోడు 2 గుంపులై వచ్చాడు ఇప్పుడు. కానీ యాకోబు గుండెలో ఏం భయం ఉంది? ఆ పాత పగ మా అన్నకు అంతే ఉంది అనుకుంటున్నాడు. నిజమే, అది నిజమే. యాకోబు ఎందుకైనా మంచిదని కొంతమంది పనివాళ్ళని పంపించాడు. పనివాళ్ళని పంపించాడు, మా అన్న ఎట్టున్నాడో చూడండి రా అని. వీళ్ళు పోయారు, ఏశావుని ఎదుర్కొన్నారు. ఏశావుకు చెప్పారు, మీ సహోదరుడైన యాకోబు వచ్చుచున్నాడు అని. యాకోబు వస్తున్నాడు అన్న మాట ఎప్పుడైతే వినబడిందో, రేయ్ తొందరగా రెడీగా రా 400 మంది అన్నాడు. తమ్ముడిని సాధారణంగా ఆహ్వానించడానికి 400 మంది ఎందుకండి? 400 మంది ఎందుకు? పట్టుకొని తన్ని మొత్తం బీభత్సం చేయడానికి. దేవునికి స్తోత్రం. కానీ ఏం జరిగింది తర్వాత? మేము అయ్యగారు యాకోబు గారు ఇట్లా నువ్వు వస్తున్నావన్న మాట మీ అన్నకి చెప్పామో లేదో. ఎంత సీరియస్ అయ్యాడంటే, రే వెంటనే 400 మంది రెడీగా రా అన్నాడు. ఏందో కొంచెం అనుమానంగానే ఉందండి అయ్యగారు. ఇంకా అనుమానం ఏముందిరా, వాడి పగ ఇంకా తీరలేదు. లేకపోతే 400 మందిని ఏం చేసుకుంటారు నా దగ్గర రావడానికి? ఖచ్చితంగా నన్ను, నా భార్యని, పిల్లల్ని, నా మందల్ని మొత్తం నాశనం చేయడానికే వస్తున్నాడు వాడు అని ఇక ముందుకు సాగలేకపోయాడు. సాగలేక ఆగిపోయి, ఏవయ్యా నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే. ఏమని మాట్లాడే, ఏమని వాగ్దానం? ఏంది నా బతుకు ఇట్టయిపోయింది? ఎందుకయ్యా నన్ను ఇట్లా చేశావు? ఏ దిక్కు లేని వాడిని చేశావు, ఆదరణ లేని వాడిని చేశావు. నా గతి ఏంటి అసలు? ఆశీర్వాదం అనుకున్నాను, కానీ నేను కలిగి ఉన్నది నిజంగా ఆశీర్వాదాలు కాదన్న సంగతి నాకు అర్థమైంది. నిజమైన ఆశీర్వాదం, దీవెన నీ దగ్గర ఉందయ్యా. అది మా నాన్న దగ్గర కాదేసయ్యా, నీ దగ్గర ఉంది. రాయ్యా, భార్యలు లేరయ్యా, ఇప్పుడు పిల్లలు లేరయ్యా, దాసదాసీలు లేరయ్యా, మందలు లేవయ్యా, ఒంటరిగాడిని అయిపోయా, ఏకాకినైపోయా. దేవారా, నువ్వు రాకపోతే నాకు దిక్కు లేదు. నీవుగాక ఎవరు? ఆశ్చర్యం చెప్పనా, బయటోళ్ళు కాదు ఇప్పుడు ప్రాణం తీయాలనుకుంటుంది. అటుపక్క మామయ్య, ఇటుపక్క అన్నయ్య, సొంత వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేసింది. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. దేవుని గోజాడుకున్నాడు. ఆ రాత్రి దేవుడు దర్శించి, ఆ ఏశావు దెబ్బకి కలవరపోతే యాకోబుతో రాత్రంతా పెనుగులాడి ఎంతకీ గెలవకుండుట చూచి తొడ గూటి మీద కొడితే దేవుడు ఆ గూడు వసిలి ఏమి లేదు, ఈ నడుం దగ్గర ఈ తొంటి ఉంటుంది కదండి, తొలగొట్టేసరికి అవిటోడు అయిపోయాడు. అప్పటిదాకా నిలబడి రొమ్ముకు రొమ్ము అనిచినోడు ఇక బెండ్ అయిపోయాడు. అలా తొడగూడు వసలగొట్టి ఆ తర్వాత పేరు అడుగుతాడు. సరే ఆశీర్వదించు, నన్ను దీవించితేనే కానీ పోనీ అంటున్నాగా, నీ పేరు చెప్పు అన్నాడు. యాకోబునయ్యా మోసగాడిని. నేనేందో నాకు తెలుసయ్యా, నా బతికేందో నాకు అర్థమైందయ్యా అన్నాడు. రైట్,
నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక నీవు ఇక నుంచి ఇశ్రాయేలు అనబడదు అన్నాడు. ఇక నుంచి నీవు ఇశ్రాయేలువే. నాతో పోరాడావు. ఫస్ట్ ఏమో రొమ్ముకు రొమ్ము అనిచ్చాడు, తొడ మీద కొట్టేసరికి కాళ్ళు పట్టుకున్నాడు. దేవునికి మహిమ. రొమ్ముకు రొమ్ము అనిచ్చడం అంటే ఏంటో తెలుసా? దేవునితో ఒప్పందాలు చేయటం. నేను పోయిన చోటెల్లా నీవు నాకు తోడై ఉండి నాకు కలిగిన అంతటిని ఆశీర్వదిస్తే నీకు దశంభాగం ఇస్తా. ఏందది? దేవుడితో బేరసారాలు. నేను పోవు చోటెల్లా నీవు నాకు తోడై ఉండాలి, నన్ను ఆశీర్వదించాలి, అన్ని విషయాల్లో నన్ను గొప్ప చేయాలి, అప్పుడు నా రాబడిలోంచి నీకు ఇస్తా 10వ భాగం. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటికి మొక్కను, నువ్వు నా దేవుడు అయి ఉంటావు, నేను నీ భక్తుడై ఉంటా, అంతే. ఇది రొమ్ముకు రొమ్ము అనిచ్చటం అంటే. ఎప్పుడైతే తొడ మీద కొట్టాడో, తొడగూడు వసిలిందో, అది కొడుతున్నాడు చూడు, అయిపోయింది, కొట్టేశాడు, అయిపోయాడు. ఇంకా లేవలేడు, ఇంకా పెనుగులాడలేడు, అయిపోయింది, కూలబడిపోయాడు. ఇక కాళ్ళ బేరానికి వచ్చాడు. ఇక్కడేమో ప్లెయిన్గా చూపించాడు. బైబిల్లో హోషేయాలో ఏం రాసిందో తెలుసా? అతడు మగసిరి గలవాడై పోరాడాడు. యాకోబు మగసిరి గలవాడై పోరాడాడని కింద కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకున్నాడట. పెద్దగా ఏడ్చేశాడు. రొమ్ముకు రొమ్ము ఆనించడం కాదు, నీకు దశంభాగాలు ఇయటం కాదు, నువ్వు నాకు దేవుడు అయి ఉంటాం కాదు, ఇక నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు. ఇక లేదు వేరే ఆప్షన్ నాకు, ఇక లేదు నాకు వేరే ఆప్షన్, నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు. అప్పుడు దీవించాడు. నీ జీవితంలో దేవుడు ఏశావులను అనుమతించాడో, ఫరోలను అనుమతించాడో, అలాంటి పరిస్థితులు అనుమతించాడో, ఇవన్నీ నిన్ను చెక్కడం, ఒక చక్కని శిల్పంగా చెక్కే దానిలో భాగాలే తప్ప దేవుడు నీ మీద ఏం పగబట్టలేదు, నువ్వంటే ఆయనకి ఏం ద్వేషం లేదు. ఇంకా చెప్పాలంటే తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నువ్వు ఆయనకి. తమ్ముడు నమ్ముతావా? తమ్ముడు నేను నమ్ముతాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎంత ఇష్టం నువ్వంటే? ప్రాణం పెట్టేశాడు కదండి, ప్రాణం. అదేనన్నా ఇంత ప్రేమిస్తున్నాడని చెబుతున్నావు, బాగానే ఉంది, కానీ నాకు ఈ బాధలేందో అని ప్రేమించాడు కనుకనే శ్రమల కొలిమిలో గుండా తీసుకొస్తున్నాడు. అదే నిన్ను ప్రేమించకపోయి ఉంటే నిన్ను వదిలేసేవాడు, సొదొమ గొమొర్రా వాళ్ళ బతుకయ్యేది నీది. బాధలో ఇబ్బందులో ఈ జీవితం బాగుందా? ఆ జీవితం బాగుంటుందా? బాధలో ఇబ్బందులో ఈ జీవితంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ జీవితంలో బాధలు ఉండవు, కానీ దేవుడు ఉండడు. కావాలన్నాడు చేతులు ఎత్తండి. దేవుడే కావాలి, రైట్. మరి దేవుడు కావాలంటే ఈ బాధల జీవితంలో ఉంటాడు. ఎందుకంటే ఆయన మరి ఊరుకోడు. కొంతమంది కొడుకులు వేరుపడతాం అంటారు. ఎందుకు? తండ్రితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటాడు, నచ్చదు. తల్లితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటుంది, నచ్చదు. అందుకే వాడేమనుకుంటాడు, వాడి భార్య ఏదన్నా చేయని అన్నీ వీళ్ళకి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఒక దరిద్రం అయిపోయింది, తలపోటు అయిపోయింది. మనం వేరైపోదాం. అప్పుడు మనకి ఏ ఆంక్షలు ఉండవు, ఏ అదుపాజ్ఞలు ఉండవు, ఏ గొడవ ఉండదు, ఏ దరిద్రం ఉండదు. అనే కదా వేరైపోతారు. అట్లాగే దేవుడితో కూడిన జీవితం తండ్రితో కూడినటువంటి జీవితంగా ఉంటుంది. నాన్నకు నోరాగదు. ఈడే చెప్పిన, రే అబ్బాయి అది మంచిది కాదు వదిలేగు అంటాడు. ఈడు ఏ అడుగైపోయిన అబ్బాయి ఆలోచించరా అంటుంటాడు. అట్లాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు కనుక ఎట్టబడితే అట్ట బానీయుడు, ఓ పద్ధతి ప్రకారం తీసుకెళ్తాడు. అది 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 దేవునితో కూడిన ప్రయాణం. స్తోత్రం. కాస్త కష్టాలైనా, కొద్ది కాలం కడగళ్ళైనా దేవునితో కూడిన జీవితమే ఆశీర్వాదకరం.